ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 15 అనగా ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు చతుర్దశి తిథి. శివరాత్రి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఒక పీఠం పెట్టి దానిపైన తెల్లని వస్త్రం వేసి తమలపాకులు పెట్టి బియ్యం పోసి కొంచెం పసుపు వేసి శివపార్వతుల ఫోటోను పెట్టుకోవాలి. అలాగే ఇంకొక తమలపాకులో పసుపు ముద్దతో వినాయకుడిని చేసి దీపారాధన చేసి పూజించాలి. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేయడం చాలా మంచిది. ఉపవాసం అనగా కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, మనసుని ప్రశాంతంగా ఉంచుకుని శివనామస్మరణతో శివధ్యానంలో మునిగి ఉండటం. పూర్తిగా కటిక ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఈ ఉపవాసం సోమవారం ఉదయం 6:40 తర్వాతనే విడవాలి. చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 5:04 మొదలై ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:34 వరకు ఉంటుంది. చతుర్దశి తిథి రాత్రి పూజకు వ్రతానికి అత్యంత శుభదినం. ఇక రాత్రంతా పూజ చేసుకోవాలనే వాళ్ళు పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో రాత్రంతా వెలిగేలా అఖండ దీపం ఏర్పాటు చేసుకోవాలి. ఆ దీపం కొండెక్కకుండా చూసుకుంటూ శివ స్తోత్రంతో పారాయణ చెయ్యాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు 4 ప్రహారాలుగా 3 గంటలకి ఒకసారి శివాభిషేకం చేయడం చాలా విశేషం. ఈ అభిషేకం పంచామృతాలతో అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారాలతో చేసి బిల్వపత్రాలను సమర్పించాలి. బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఆకు నునుపుగా ఉండే భాగాన్ని శివలింగానికి తగిలేలా బోర్లించి ఉంచాలి. ఇది శివశక్తిని మనకి అందేలా చేస్తుంది. ఈ శివరాత్రిలో అన్నిటికంటే ముఖ్యమైనది మరియు అత్యంత పవిత్రమైన ఘట్టం లింగోద్భవ కాలం. ఇది ఆదివారం అర్ధరాత్రి 12:09 మొదలై 1:01 అనగా తెల్లవారితే సోమవారం వరకు ఉంటుంది. అంటే సుమారు 51 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయాన్ని మహాశివరాత్రి ఆధ్యాత్మిక శిఖర క్షణంగా భావిస్తారు. ఈ సమయంలో చేసిన పూజకు విశేష ఫలితం ఉంటుందని నమ్మకం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.